స్పీడ్ పెంచాల్సిందే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ. ఓజీ ఓవరాల్గా మిక్స్డ్ టాక్ టు అబవ్ యావరేజ్ రెస్పాన్స్తో రన్ అవుతుంది. ఇది చాలా హిట్కి, సెకండ్ డే ఉన్న హైప్కి, పవర్ స్టార్ రేంజ్కి సరిపోయిందా? రీసెంట్ టైర్ 1 హీరోస్తో పోలిస్తే ఏ రేంజ్లో కుమ్మిందో మాట్లాడుకుందాం. మరి జర మన ఛానల్లో కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మళ్ళీ ప్రూవ్ అయింది, ఒక సినిమా మంచి హిట్ అవ్వాలంటే ఫ్యాన్స్తో పాటు నార్మల్ ఆడియన్స్ ఇంపార్టెంట్ అని. అది మళ్ళీ ఓజీతో చూసాం. ఫ్యాన్స్ ఫస్ట్ డే గట్టిగా చూసారు, మంచి ఓపెనింగ్స్ వచ్చే టాప్ 3లో కూర్చోబెట్టాడు పవర్ స్టార్. సెకండ్ డే పరిస్థితి ఎలా ఉండే? హైదరాబాద్లో అయితే బిలో పార్ నడిచింది. ఆ హైప్కి, రేట్స్ అండ్ రేంజ్కి అస్సలు మ్యాచ్ కాలే. అఫ్ కోర్స్ రేంజ్ కొద్దిగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, బట్ మావతార్ నరసింహ లాంటి సినిమాకి తుఫాన్ వచ్చినా వెళ్ళారు. అఫ్ కోర్స్ ఆంధ్రాలో బాగానే హోల్డ్ చేసింది, బట్ జోరు పెరగాలి. నిన్న నైజాంలో 5.9 కోట్ల షేర్. 2024 సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం డిజాస్టర్ టాక్తో నైజాంలో 4.6 కోట్ల షేర్ కొట్టింది. సెకండ్ ఎక్కడ, పైగా జానర్ కూడా దేకో లాంగ్ రన్ లో బాగా హోల్డ్ చేయాలి, లేకపోతే కష్టమే. సీడెట్లో 1.6 కోట్ల షేర్, వైజాగ్లో 1.5 కోట్ల షేర్, ఈస్ట్లో 64 లక్షల షేర్, వెస్ట్లో 64 లక్షల షేర్, గుంటూరులో 75 లక్షల షేర్, కృష్ణాలో 87 లక్షల షేర్ అండ్ నెల్లూరులో 32 లక్షల షేర్. అలానే నా తెలుగు స్టేట్స్లో 12.2 కోట్ల షేర్ అండ్ 18.2 కోట్ల గ్రాస్తో జస్ట్ ఓకేగా హోల్డ్ చేసింది. సెకండ్ డే టాప్ మూవీస్లో 13th ప్లేస్లో ఉండిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ అసలు. సెకండ్ డే డిజాస్టర్ టాక్ పడ్డ రాధేశ్యామ్, యావరేజ్ టాక్ పడ్డ ఆదిపురుష్ కంటే తక్కువ అండ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు సర్కార్ పాట. రీసెంట్ కూలీ కంటే 1 crore ఎక్కువ. వాట్స్ హ్యాపెనింగ్ రా? అండ్ ఆల్సో టికెట్ రేట్స్ వీటికంటే ఎక్కువ. పైగా రాధేశ్యామ్ అండ్ సర్కార్ పాటకి సెకండ్ డే ఫ్రైడేనే. సెకండ్ డే తెలుగు స్టేట్స్ టాప్ మూవీస్ పైన ఒక లుక్ వేస్తే 5th దేవరా 17.9 కోట్ల షేర్, 4th పుష్ప 19.2 కోట్ల షేర్, థర్డ్ కల్కి 20.3 కోట్ల షేర్, సెకండ్ సలార్ 21.4 కోట్ల షేర్ అండ్ ఫస్ట్ ప్లేస్లో RRR 31.6 కోట్ల షేర్. అలా ఓజీ 2 డేస్లో నైజాంలో 30.3 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 54 కోట్లు. సీడెడ్లో 9.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. వైజాగ్లో 8.2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 22 కోట్లు. ఈస్ట్లో 8.8 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు. వెస్ట్లో 4.86 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు. గుంటూరులో 7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12.5 కోట్లు. కృష్ణాలో 5.7 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.5 కోట్లు. అండ్ నెల్లూరులో 2.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు. అలా 2 డేస్లో తెలుగు స్టేట్స్లో 76.56 కోట్ల షేర్ అండ్ 108.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. తెలుగు స్టేట్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 145 కోట్లు. అంటే ఇంకా 68.5 కోట్ల షేర్ కొట్టాలి ఇట్కి. ఇంకా కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 5.9 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 8 కోట్లు. నార్త్లో 2 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు హిట్ ఇక్కడ. అండ్ ఓవర్సీస్లో 23.5 కోట్ల షేర్. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 18 కోట్లే. సూపర్ హిట్ అయి టువర్డ్స్ బ్లాక్ బస్టర్ గా రన్ అవుతుంది అక్కడ. సో టోటల్ వరల్డ్ వైడ్ గా 2 డేస్లో 107.96 కోట్ల షేర్ అండ్ 172.7 కోట్ల గ్రాస్ తో డీసెంట్ గానే హోల్డ్ చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 175 కోట్లు. అంటే ఇంకా 67 కోట్ల షేర్ కొట్టాలి ఇట్కి. ఇప్పటి వరకు 61.6% రికవర్ చేసింది. ఇది రీసెంట్ పుష్ప 2, దేవరా, కల్కి కంటే తక్కువే, బట్ పవర్ స్టార్ ఉన్న ఫామ్ కి బెటరేలే. స్టిల్ ఓజీ లాంటి సినిమాకి ఇంతే రేంజ్ కాదు. తొందరగా టికెట్ రేట్స్ తగ్గిస్తే మంచిది, ఇంకా నార్మల్ ఆడియన్స్ వెళ్తారు. ఎలాగో వీకెండ్, పైగా అందరికి హాలిడేస్, అడ్వాంటేజ్ని వాడుకోండి. లాస్ట్ ఇయర్ దేవరా యావరేజ్ స్టాక్తో ఎట్లా గుమ్మింది, అస్సలు ఆగలే 2 to 3 వీక్స్ వరకు. పైగా ఓజీ అంత హైప్ కూడా లేకుండా దేవరాకి. అఫ్ కోర్స్ ఓజీ హిట్ అవుద్దేమో కానీ మనం అనుకున్నట్టు 500 కోట్లు కొడుతుందా? కొట్టకపోతే అయితే హైప్కి న్యాయం చేయనట్టే. పైగా ఫ్యాన్స్కి హై అండ్ ఫుల్ మీల్స్ పెడుతుంది. అఫ్ కోర్స్ జనరల్ ఆడియన్స్లో కొంచెం మిక్స్డ్ రెస్పాన్స్ నడుస్తుంది, కానీ ఆ జానర్కి హాలిడేస్కి చాలే. మీరేమంటారు? సో అది గైస్ మ్యాటర్. ఓజీ హోల్డ్, రెస్పాన్స్, ప్లేస్ అది ఇది. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసేసి ఓజీ లాంగ్ రన్లో ఎంత కొడుతుంది అనుకుంటున్నారో చెప్పండి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.